ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబు జర్మన్ చేయండి బాబు. కళ్ళని భోజనం బాబు జర్మన్ చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నాం, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. ఏండే నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీ నుంచి చదువుకోండి, నేను ఈ ఎంపీ నుంచి చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండల ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేశా 600 కొట్టేశా. వద్దినా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకిట్టుకు లాగాడన్నయ్యా. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెళ్ళా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు? వదిలి గారు అనుకుని అద్దుకో వదిన. పిడత మీద ఉడతలా పక్కాడెవడరా? బాగా అయి ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకో. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. ఫాలో అయిపోదాం పదండి. బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ సీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ పడుతుడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఒక పిల్ల. ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకలు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. ఎవరు నువ్వు? నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. నిన్నెవ్వరూ రక్షించారు. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలేయి. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీ లేచిపోతాయి. నా తొడంతా లేవునే బెదిరిస్తావా? ఆగండి బాబు,
ఏంటండి ఇదేదో చేయను అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబాయ్ డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. కబుర్లా బోర్డు నుంచి పని చేయండి. మధ్యాహ్నం మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్ లోకి వెళ్ళి కూక, నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిన చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగమాట పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇదిగో ఆడంగులు, ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేస్తారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకు దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటి అలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను, నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు, చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా మీ అమ్మా నాన్న? అయ్యి బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది. చూడవా నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. ఆ చూసి పాపం వీడి గుండె చెరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి, దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు, ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా 10 తగ్గించి చెయ్యా. నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. టుడేస్ న్యూస్, మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్ను వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరిలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటప్.
పచ్చ దొర తెల్ల దొర అంటే వాడికే అర్థమవుతుందిరా? వాడికి ఏమైనా తెలుగు వచ్చా? గెట్ అవుట్. అవును నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశం గురించి చెప్పాను ఇంకా సీటు కత్తుకుపోతావే? నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చింది నువ్వు ఇడియట్. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. ఐఎమ్ ఫ్రాన్సిస్, ప్లీజ్ టు మీట్ యూ. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగోడే. అమ్మా వదలండి, ఎవరైనా వస్తారు. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలేం కర్మ, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో కూర్చో. పడుకో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డు మీద అన్నాడే వాడు నేనే. పేరేంటి? అశోక్. Shut up. అడిగింది నేను కాదు, బ్లడీ ఫుల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. రేయ్, స్నేహితుడి గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? మ్, శోభం, ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా. సరదాగా అన్నాను. రేయ్, నీకోసం జున్ను తీసుకొచ్చాను. ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు. అది నీ చేతుల్లోనే ఉంది. ఎలా? మనం అనుకున్నదే కదరా. నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా నేను 7 అడుగులు నడవాలని, నేను 7 అడుగులు నడుస్తుండగా నువ్వు 3 ముళ్ళు వేయాలని. పెళ్ళే ఉమ్. ఏ జరగదా? మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయే. కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే, నీచ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. ఇంకో 6 నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడొద్దు, ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు. అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం మంచిది. వచ్చే ప్రమాదం ఏ పిల్ల రూపంలో ఎప్పుడొస్తుందో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సింగిల్ టీ ఆర్ కప్ టీ, మామూలు టీ ఆర్ మసాలా టీ? నాకు టీ అవసరం లేదు. దెన్ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా? అడ్రస్ ఇంగ్లీష్ లో రాసుంది, అందుగురించి నా దగ్గరకు వచ్చింది. ఇట్స్ న్యాచురల్. SAVARI సవారీ. సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి. ఎందుకంటే ఇంగ్లీష్ అలా కూని చేస్తారు? అది పిచ్చిపూ సవారీ వీధి కాదు, పిచ్చిపూ సవారీ వీధి. ఐ నో మన ఇంగ్లీష్ చకచగా మాట్లాడగలం, బట్ రీడింగే కొంచెం వీక్. ఆ వీధి ఎక్కడుందో కాస్త చెప్తారా? ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే దారిలో దేరి సో మెనీ సందులు అండ్ మెనీ మెనీ గొంతులు. వెరీ వెరీ డిఫికల్ట్. 5,000 ఇంత డబ్బు?
ఆ, తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక ఈ బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఆ. ఏ పరగా నవ్వు బజాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయిందా పొరడు గీయాలు నువ్వు కిరాయిస్తావని నాకెరకనే అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2500 కాదు 5000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5000 నమ్ము కొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలో వస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. ఇయ్యవు అది సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్న పిన్నితో వచ్చావు, పెద్ద పిన్నితో చెప్పనా? చెప్పు. అరే పొరగో చూసి రావు గుంటలో పడిపోయినా. అవును, ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టద్దే చిన్న పిన్నికే కదా. నీ పంచదొర నీ కాలు ముక్త దాంతో చెప్పకు. అది నా నల్లతోలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు మీకోసమే సన్నబడిపోయారే? వాకిలింగ్ ఏం లేదు, రాత్రి హోటల్లో బాబాయ్ ఎవరో ఈడేటి నాకెళ్ళిపోతున్నాడు. బాబా నీకు దండం పెడతాను, నన్ను బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్న పిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె? ఇస్తావా? నేను తీసుకోను కదా, గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా, గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా, గంతనే. గంతనే 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 గంతనే. Diamonds are forever. Diamonds are forever. Diamonds are forever. Diamonds are forever. అక్క, నేను కూడా మీతో కలిసిపోయాను అనుకుంటుందేమో. ఎందుకు అనుకుంటుందమ్మా? నీ గురించి తెలియదా ఏంటి అక్కకి? ఇది జరిగి ఇంతకాలమైనా నేను పట్టించుకోలేదు కదా. నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది? నేను చెప్తానండి, ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ వెనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. మన చూడండి, మన నేడు కూడా మన గురించి మాట్లాడదు. మీ అక్క ఇస్ వెరీ లక్కీ. చూడండి సార్, మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకు ఇస్తే సేఫ్టీ లాక్ లో పెడతాను. మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు. మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు, కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోటు దొంగలు దారి పొడుగులు ఉంటారు. వెరీ డేంజరస్. నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ముందు చూసి బండి నడప, యాక్సిడెంట్లు అవుతాయి. డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? ఏమయ్యా, వ్యాన్ ఎక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాం. నీకేమన్నా డైమండ్స్ పెట్టా? ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి. ఈ వ్యాన్ లో డైమండ్సా? ఎస్, ఆవిడ 2 కళ్ళు 2 అమెరికన్ డైమండ్స్, ఆవిడ నవ్వితే 32 నైజీరియన్ డైమండ్స్, కోపం వస్తే ఎర్రని చైనా డైమండ్, టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్. ఏ మిస్టర్, నువ్వు నోరు మూసుకుని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా? నువ్వు దిగెళ్తే ఎలా అమ్మా, జాగ్రత్తగానే తోలుతాను. అమ్మా, ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టులో జాగ్రత్తగా పెట్టావా? అతను ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసినా పర్వాలేదు, నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను. తప్పలాగెళ్తుంది. ఏంటయ్యా, ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే అదే, డైనమో వీక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? Why the hell did you bring this bloody van here? How do you go to Dwarka? అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యాలా? No. తొయ్యరా? తొయ్యం. తొయ్యకండి, అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాటలకాయ బాబా బాబా, ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళలేదండి. అక్కర్లేదండి, కాసేపట్లో పుల్లు వస్తాయి, డిన్నర్ నువ్వు సరిపోతావు. అక్కడ దాకా వద్దు, తోస్తాం, ద్వారక దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళు బాబు, చక్ర చెప్పు, చక్రధారి రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, వీడిని మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, ముసలోడు. తోయించుకోవడానికి బుక్ చేసుకున్నాము తెలియదు. Dirty travels ని book చేశావు. నేను అనాలి. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్లోను తోసేస్తారు. అది అమెరికాలో, అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోతున్నాడేంటి? వెళ్ళిపోకుండా నీతో ఉంటానమ్మా. ఓకే ఓకే, ఏం కటింగ్ ఇచ్చావురా, డైమండ్ కటింగ్. ఓకే, ఇప్పుడు నీ డైమండ్. అయ్యో, అయ్యో
దుబ్బేశాను సూట్ కేసు దుబ్బేశాను అమెరికా ఫ్లోరిడా గోయింగ్ టు వేగస్ ఐ వాంట్ టు గో ఏది ఏది నో సూట్ కేస్ ఓ నో సూట్ కేస్ సూట్ కేస్ ఏది అటు పెట్టారు ఏదే నీకు తెలీదా ఎక్కడ పెట్టారు సూట్ కేసు ఎక్కడ ఇక్కడ ఉందా ఇక్కడ లేదు ఎక్కడ లెట్స్ గో బ్యాక్ వచ్చాడు ఏంటి మమ్మల్ని వదిలేసి అంత స్పీడ్ గా వెళ్ళిపోయా బ్రేక్ టెస్ట్ చేద్దాం కాస్త ముందుకెళ్ళి వచ్చావమ్మా అవును మీ సామాన్లు ఎప్పుడు దింపారు సామాను దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం పైగా నువ్వే చెప్పావు కదా బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త దొంగలుంటారు అని అమ్మా నేను చెప్పింది నాకే కొట్టాడు పైగా ఎవరిని నమ్మతో నువ్వే కదా చెప్పావు ఆహా ఆ? ఆహా ఓ. ఆహా ఆ. అంతొద్దు ఇట్రా ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి అంతే ఏయ్, ఇది నా మిస్టర్, రూలు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మనం వేరే వాడిని చూసుకుందా రాతాత్య డోంట్ మేనేజ్ లౌసీ డ్రైవింగ్ స్టూపిడ్ డ్రైవర్ ఎందుకమ్మా అంత కోపం ఇక మీద మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం మీరే బండి ఆపమన్నా బండి ఆగదు బ్రేక్ వేసినా బ్రేక్ పడదు ఓకే రావయ్యా లగేజ్ తీసుకో ఆ. పెద్ద తీసుకుంటాను డైమండ్ సూట్ కేస్ నాదే ఓకే వెంకటేశ్వర్లు నేన్రా టిక్యూ ట్రియో ఏంట్రా గుర్తుపట్టలేదా నేను తుకారాంని మరిద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నా పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా రోజా, వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా ఇక్కడున్నావా లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా తుక్కారాం ఆ. అంతా బాగానే ఉంది ఆ. కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు అదే బాగోలేదు వెంకు. వెంకు లేచిపోద్ది ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చో అంతే సార్ అంతే ఉన్న ఊరిని కన్న తల్లిని కాఫీలు ఇచ్చిన కాలేజీని కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్ శాంతించు చెప్తాడంట ఏంటి ఏంటా నవ్వులు ఇది నవ్వాల్సిన విషయం కాదు అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది గుర్తుపెట్టుకోండి वारे वाह क्या लिंक दिया है क्या उपमान है ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు కూర్చో ఆ పుస్తకం లాయి ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి ఆ? కూర్చో ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు అప్పుడే వెళ్ళిపోదామని కూర్చోండి సిడౌన్ ఈరోజు కర్నూలు ఎక్కడికి సోరింగ్స్ పీరియడ్ అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్ ఇదిగో ఏయ్, శేషు పక్క పోర్షన్లో మన వెంకటేశ్వరులు దిగాడు కానీ ఒక కప్పు కాఫీ ఈ పట్టరా? కోరిక ప్రకారమే ఏ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను అదే కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను అదే ఊళ్ళో సెటిల్ అయ్యాను శుభం అంటూ ఈ రోజు ఏమోయ్ వెంకటేశ్వర్లు ఎవరితో మాట్లాడుతున్నావు గోడ మీద ఉందో చూడండి మా నాయనమ్మతో కీర్తిశేషులు దుర్గాభాయమ్మ గారితోనా బాలేవాడివయ్యా ఆవిడ బతుకుండగా ఆవిడతో మాట్లాడావు చచ్చాక ఆవిడ సమాధితో మాట్లాడావు ఇప్పుడు ఆవిడ ఫోటోతో మాట్లాడుతున్నావా నీ వైఖరి చాలా విచిత్రం సుమా అవును శర్మ గారు ఆ. నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మీకు నిక్ నేమ్ లేదు కదా ఆ. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని సింగిల్ పూరి శర్మ అని పిలుస్తున్నారేమిటి అదా నా ఎడం బుగ్గ కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది కదా దాని షేపు పూరిలా ఉంటుందట అందుకనే అల్లరిమోక అలా పిలుస్తూ ఉంటారు నువ్వు మాత్రం అలా పిలవకు అలాగే సింగిల్ పూరి శర్మ గారు ఏమో వెంకటేశ్వర్లు కాఫీ అక్కర్లేదుట ఓకే అరే రే 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 తాత ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంత ఎత్తుకి లాగలేక లాగుతున్నారా నువ్వు పక్కకు రా నువ్వు పక్కకు రా తాత నేను చూసుకుంటానుగా అరే మాస్టర్ స్కూటర్ తావకెందుకు బాబు ఇందులో ఏముంది తాత మానవత్వం హ్యూమానిటీ నేను లాగుతాను కదా అరుగో
నాయనమ్మా ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెమ్మట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భర్తీ నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెంకటేశ్వర్లు సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో కూర్చో. ఆడదు. అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. అబ్బా, ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి. కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాయాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్కి చూపించండి. చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది పెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నోర్మీరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. బాతు బచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. Hey man, come here. Come on. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కింగ్ టీటీటీ. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఒకటి ఉందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేనా? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. ఫాలో మీ.
తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుంటారండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా. ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధపచ్చని ఉండరా అన్న నాన్న, బాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా, నిన్ను ఉట్టి తేలితో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలోకో తీసుకురా. అన్నా ఏం నాన్న, ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మోస్తారా? కాకి రంగు మిలిటరీ నీ అబ్బా వదిలేరా, వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఛీ, తూ. ఏంటమ్మా ఇది, అసలు ఫ్రేమ్ లోకి రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు ముఖమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆజ్ఞా, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా, అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఆ, ఆ. ఇది ఇది, ఇది, ఇది. రే, 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 ఏంట్రది? అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. యాహా. ఆ. దెబ్బ కొట్టాడమ్మో. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చిచ్చి, ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. ఏయ్, నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, Continue. భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన మొక్కల్ని ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. బెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంటికో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని మీరు చూడకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇహ ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కజిన్ బెతర్ లాంటి వాడు. ఏ చేయడా వచ్చి పిసినారాడు, ధర్మం 10 పైసలు వేసినాడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దళితులు పోడా. నేను వెళ్ళొస్తాను ధర్మప్రభా, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ లా ఉన్నారు. మాట అడిగితే అయినా ఎవరు వస్తే మనకెందుకు, వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఓహో, ఏమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాన్ని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం గానీ ఆ చెట్టు చాటుకెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్.
ఏ బాతు బచ్చాలు పక్క తప్పండి. బావా మనల్ని కాదు బాతుల్ని. బెక్ 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 బెక్. ఏ బాతు బచ్చాలు హార్న్ కొట్టే పక్క తప్పుకోవాలని తెలీదా? మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. పొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. బెక్ 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 బెక్. అంకుల్ ఆ బాతు బచ్చగాళ్ళు తప్పుకోవట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే ఏమయ్యా, కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క దూరండి. We don't know voice matters. We are brahmacharis. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. ఓహో, అంకుల్ ఆ బాతు బచ్చగాళ్ళతో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేయించి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. స్టాప్ 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 స్టాప్. ఏంటి? ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసి పెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థ్యాంక్స్ బాతు బచ్చాలు. యూ థ్యాంక్, ఐ థ్యాంక్. టాటా బాయ్ బాయ్. అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. సూర్యపట్నం అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును, ఈ రూటే. ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు. భలే ఓళ్ళే, అసలు ఈ దారిలో బ్రిడ్జ్ లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి వేశారమ్మా. ఏమా ఇంతకు ముందు ఈ బాతులు 2 మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళేరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రండి. హలో 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 హలో. షీజ్ మై సిస్టర్ స్వప్న. హలో. ఆయన మా అంకుల్ మేజర్ ఎద్దులయ్య. జై హింద్. పాకిస్తాన్ కి మన సైన్యాన్ని చూస్తే సింహ స్వప్నం, నన్ను చూస్తే ఎద్దు స్వప్నం. అవును మావయ్య, మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా? ఇద్దరు కాదమ్మా, తాడేపల్లి గుడేరియన్. ఆయనే ఈయన. అవును, మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి? ఈ రోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసుకి జడ్జిమెంట్ ఉంది. సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తామన్నారు. మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు మన సున్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు.
నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పని చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్ వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. How nice. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు. ఆ? అవును అంకుల్. చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది. ఏ మిస్టర్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చగడితే. Is it? అయ్యా ఏ ఆగండి. ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. ఆ, అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆహా, మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే నువ్వు ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపెట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. ఇదిగో పచ్చ షర్టు నన్నా. ఆహా. హలో నన్నా, ఆహా. పిలుస్తున్నారు. నన్నా ఆహా. ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్తా మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? ఈ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే లలిలలి లలిలలి లాలా లలలాలలి లాలలి లాలా. అడుగు, ఇంకో భారతంలో బద్దగస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుండు. హలో నన్నా. ఆహా. ఏమండి, ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మ గారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు వాళ్ళు బయట మరి ఎదురు చూస్తుంటాయి. వచ్చేటప్పుడు నా హీరో అనేది అటు మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యూ, టాటా.
ఎవరండి ఆయన మీ బావగారా? బావా కేవా ఎవడో సోడా సోదేదవా ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్ళే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. ఆహా, హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోయా.